దేశ భవిష్యత్తుకు యువతే బలం. నేటి యువతే రేపటి నాయకత్వం. యువశక్తితోనే ఉజ్వల భవిష్యత్తు. అంతర్జాతీయ యువజన దినోత్సవం కథనం. ప్రతి సంవత్సరం ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వారి ప్రతిభను ప్రోత్సహించడం, సమాజ అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. యువత ఏ దేశానికైనా వెన్నెముక వంటివారు. ఉత్సాహం, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలతో సమాజంలో మార్పుకు యువత దోహదపడగలరు. విద్య, విజ్ఞానం, క్రీడలు, పరిశోధన, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, కళలు, సామాజిక సేవ వంటి అనేక రంగాల్లో యువత తమ ప్రతిభను చాటుతున్నారు. అయితే నేటి యువతకు నిరుద్యోగం, నైపుణ్యాల కొరత, విద్యలో అసమాన అవకాశాలు, మానసిక ఒత్తిడి, సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కారం చూపేందుకు ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, కుటుంబాలు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. యువత కూడా తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి. విద్యను అభ్యసిస్తూ నైపుణ్యాలను పెంపొందించుకోవడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం, ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించవచ్చు. యువతకు సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లభిస్తే వారు తమ జీవితాలను మాత్రమే కాకుండా సమాజ భవిష్యత్తును కూడా మార్చగలరు. అందుకే అంతర్జాతీయ యువజన దినోత్సవం కేవలం ఒకరోజు వేడుకగా కాకుండా యువశక్తిని దేశ ప్రగతికి వినియోగించుకోవాలనే సంకల్ప దినంగా నిలవాలి. మన ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే అని చెప్పి అన్ని ఇండియాలో అంతా కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన నల్గొండ జిల్లాలో కూడా యూత్ని అవేర్నెస్ చేయాలని చెప్పి స్వామి వివేకానంద చేసిన కృషిని గుర్తించి ఈరోజు మనం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కొన్ని కాంపిటీషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మన జిల్లా కలెక్టర్ గారు అలాగే మంత్రివర్యులు కూడా ఈ ప్రోగ్రామ్ని బాగా ఉత్సాహంగా చేయాలని చెప్పి ఉద్దేశించి చెప్పడం జరిగింది. సో అలాగే ఈరోజు మనం మన స్వామి వివేకానంద గారికి గార్లాండ్ చేసి, మన హైదరాబాద్ రోడ్లో గార్లాండ్ చేసి, అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఈరోజు మన యువత కూడా చాలా తప్పు దారి పడుతున్నారని చెప్పి ఉద్దేశంతో ఆయన లక్ష్యం చెప్పి మనం ఈ యూత్కి కూడా ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని మంచి దారిని తీసుకురావాలని చెప్పి ఆశించి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి చాలామంది యూత్తో పాటు ఇంటరాక్ట్ అయ్యి ఈరోజు మనం స్వామి వివేకానంద చేసిన కృషిని కూడా చెప్పి వాళ్ళని ఉత్సాహించి స్వామి వివేకానంద లాగా ఆయన పాలసీని ఫాలో చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే స్వామి వివేకానంద కూడా ఎంటైర్ ప్రపంచంలో కూడా మన భారతదేశం గురించి, మన యూత్ గురించి చాలా చికాగో సమావేశం చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా మన భారతీయుడు కూడా స్వామి వివేకానంద ప్రోత్సాహం చేసి ఎన్నో కంట్రీస్ కూడా ఈ నేషనల్ యూత్ డే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో స్వామి వివేకానంద చేసిన కృషికి ప్రపంచం అంతా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక్కొక్క డేట్కి ఒకటి చేస్తున్నారు. అలాగే ఈరోజు మన ఇండియాలో కూడా 12th ఆగస్ట్ని నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేయాలని చెప్పి మనకి ఆదేశం జరిగింది. సో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే మన జిల్లా యంత్రాంగం కూడా మనకి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది.